ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గీత గోవిందం ఈ రచన, ఈ అద్భుతమైన గ్రంథం ఇది అందుబాటులోనే ఉంది. కానీ దీన్ని తీసుకుని, దీన్ని చదువుకుని, దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా కష్టం. బహుశా అంటే ఆ పదాలు, వాటి అర్థాలు అని కాకుండా ఆ భావం లోతుగా భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు గోపికలు ఎటువంటి ప్రేమను చూపించేవారు, ఆ విరహ వేదన ఎలా ఉంటూ ఉండేది, భగవంతుడు అన్నవాడు స్మరణలో లేకపోతే ఎంత బాధపడుతూ ఉండేవారు. అసలు ఆ అవస్థ అన్నది గోపికలు ఎప్పుడూ చక్కగా వర్ణిస్తూ ఉండేవారు. చక్కగా ఎందుకు వర్ణించేవారు అంటే, కృష్ణ పరమాత్మ ఉన్నా లేకపోయినా వారెప్పుడు వారి మనసులో ఆలోచనల్లో కృష్ణ పరమాత్మని స్మరించుకుంటూనే ఉండేవారు. కృష్ణ నువ్వు లేవా, ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అంటూ. లేకపోతే కృష్ణుడు ఉన్నప్పుడు తనతో పాటు కృష్ణుడు అలా మురళి వాయిస్తూ ఉంటే ఈ గోపికలు చక్కగా ఆనందంగా నృత్యం చేయటం, ఇటువంటి సన్నివేశాలన్నీ అదేదో పక్కనే జరుగుతున్నట్టుగా ఈ జయదేవుల వారు ఊహించుకోవడము, కళ్ళ ముందు అవి కనిపించటము, వాటినే చాలా అద్భుతంగా ఆ గీత గోవిందంలో అందించటము. కాబట్టి జగన్నాథ స్వామికి, ముఖ్యంగా పూరీ క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామికి ఈ గీత గోవిందం ఎంతో ఇష్టమైనది అని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ గీత గోవిందంలో ఉన్న శ్లోకాలు విశేషంగా ఈ పూరీ క్షేత్రంలో చదవటం అనేది మనకి నేటికి కనిపిస్తూ ఉంటుంది. కేవలం పూరీ క్షేత్రంలో అని కాదు, ఇక్కడ దక్షిణ భారతదేశంలో కూడా మనకి రంగనాథ స్వామి ఆలయం, అలాగే మధురైలో మీనాక్షి ఆలయంలో కూడా ఎక్కువగా ఈ గీత గోవిందం యొక్క శ్లోకాలు కానీ, పద్యాలు కానీ, వీటి ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే, చాలా కాలం తర్వాత ఈ రచన అన్నది అయిపోయిన తర్వాత అందులో ఉన్న ఈ గోపికలకు శ్రీకృష్ణ పరమాత్మకు మధ్య ఉన్న బంధము, ప్రేమ, భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని గీత గోవిందం రూపంలో తయారు చేశారు. కాబట్టి స్వయంగా జయదేవుల వారు, అలాగే తన భార్య అయిన పద్మావతి అందంగా పాడుతూ ఉండేది, అలాగే తాను అద్భుతంగా నృత్యం కూడా చేస్తూ ఉండేదట. వాళ్ళు అలాగా దేశ సంచారం చేస్తూ గీత గోవిందం అంటే ఏదో కాదు, నేనే రాశాను చూడండి ఎంత బాగుందో అనే భావన కాదు, అందులో దాగి ఉన్న అద్భుతమైన లీలలు అందించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కాబట్టి వాళ్ళు దక్షిణ భారతదేశం వచ్చినప్పుడు కొన్ని పద్యాలు అవి జయదేవుల వారు చెప్తూ ఉంటే, తన భార్య అయిన పద్మావతి దానికి చక్కగా నృత్యం చేస్తూ అందరికీ అర్థమయ్యేటట్టుగా అవి అందిస్తూ ఉండేవారు అన్నమాట. అంతే కదా, ఏదైనా ఒక మాట లేకపోతే పాట దానికి అభినయంతో కూడుకున్న నృత్యం ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలా పద్మావతి నృత్యం చేస్తూ ఇక్కడ జయదేవుల వారు తాను రచించిన గీత గోవిందాన్ని ఆలపిస్తూ అందరికీ కూడా చాలా, అందుకే మనకి గీత గోవిందం అంటే అది ఎక్కడో ఉత్తర భారతదేశంలోనే ఉంది అనేటట్టుగా కాకుండా మనందరికీ కూడా ఇది బాగా పరిచయం. ఇక మనం ఈ గీత గోవిందం భగవంతుడికే చాలా ఇష్టము అని పదే పదే చెప్పుకుంటున్నాం కదా. దీనికి సంబంధించి ఇంకొక చిన్న నిదర్శనం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ పూరీ క్షేత్రంలో ఒకానొక సమయంలో ఒక ధనికుడు ఉండేవాడు. బాగా ధనం అన్నది ఆయన ఇంట్లో ఉంది. అయితే ఆయన ఎప్పుడు పూజలు అవి బాగా చేస్తూ ఉండేవాడు, ధార్మికమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన దగ్గర సాలగ్రామాలు ఉంటూ ఉండేవి. సాలగ్రామం అంటే లింగాకారంలోనే ఉంటాయి కదా, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం సాలగ్రామం అని అంటారు. అవి కూడా అంటే చిన్న చిన్నగా శివలింగాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. తెలియని వాళ్ళు రాళ్ళు అని అనుకుంటూ ఉంటారు, తెలిసిన వాళ్ళు సాలగ్రామాలు అని అనుకుంటారు. సరే, అయితే ఆ ధనికుడికి సాలగ్రామ పూజ అన్నది బాగా అలవాటు, ఆయన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ ధనికుడి ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు మొత్తం అన్ని ఖరీదైన వస్తువులన్నీ కూడా తీసేసుకున్నారు, అలాగే నగలు అవన్నీ కూడా తీసేసుకున్నారు. అయితే ఈ సాలగ్రామాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒకటి ఆయన పూజ చేసుకుంటూ ఇంకో 1-2 ఏమైనా ఉంటే అవి చాలా భద్రపరిచి ఎక్కడైతే బాగా బంగారము ఇవన్నీ పెట్టుకునేవారో అక్కడ పెట్టుకునేవారు. వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ తీసుకున్నప్పుడు ఆ పెట్టె కూడా తీసేసుకున్నారు. ఆ తర్వాత దొంగలు పంచుకుంటున్నారట, నగలు కానీ డబ్బు కానీ. అలా పంచుకునే సమయంలో నీకిది అన్నీ పనిచేసుకున్న తర్వాత ఈ సాలగ్రామం ఒకటి దొరికింది. కొద్దిగా పెద్ద సాలగ్రామం. అది సాలగ్రామం అని తెలియదు కదా, అందుకని అదేదో రాయి అనుకున్నారు. కాకపోతే చూడటానికి చాలా బాగుంది. అయితే ఇదేదో అద్భుతమైన రాయి అయి ఉంటుంది, అదేం వజ్రం కాదు, వైడూర్యం కాదు, వీళ్ళకి తెలుసు.
అది కాకుండా ఈ ధనికుడు ఇంత భద్రంగా దాచుకున్నాడు అంటే ఇంకేదో రాయి అయి ఉంటుంది. మరి నువ్వు తీసుకో అంటే వాళ్ళు ఆ దొంగల్లో దొంగలే, మాకొద్దు మేమేం చేసుకోవాలి ఈ రాయిని, నాకొద్దని వాళ్ళు పక్కకు పెట్టేస్తున్నారట. అప్పుడు అందరూ అనుకున్నారు, అంటే ఏదో ఒకటి ఉంటేనే కదా అంతగా భద్రంగా దాచుకుంటాడు, ఏదో ఒక విశేషం ఉండుంటుంది. ఒక పని చేద్దాం, మనం దీన్ని బయటికి తీసుకెళ్ళి దీన్ని అమ్మేద్దాం. అమ్మేసిన తర్వాత ఎంతో కొంత వస్తుంది కదా, 10 రూపాయలు 20 రూపాయలు, దాన్నే మనం పంచుకుందాం, అయిపోయింది. సరే అన్నారట. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళారు. అయితే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళుతున్నారో అక్కడ కూడా అది సాలగ్రామం అని పోల్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది మీరు కొనుక్కుంటారా అన్న వెంటనే అదేదో రాయి బాగానే ఉంది కానీ రాళ్ళు ఎవరు కొనుక్కుంటారు, మాకొద్ది రాయి అంటున్నారు. సాలగ్రామం అని ఎవరు పోల్చుకోలేకపోతున్నారు. సరే అలాగ వాళ్ళు అటు ఇటు తిరిగి ఇంకా అలసిపోయి దాన్ని ఎక్కడైనా విసిరేద్దాం అనుకున్నారు. ఈలోపు ఒక చెప్పులు కుట్టుకున్నవాడు కనిపించాడట. చెప్పులు కుట్టుకున్న వాళ్ళ దగ్గర కొద్దిగా రాళ్ళు ఉంటాయి కదా, దాంతో ఆ చర్మం అన్నది బాగా అరగదీసి అప్పుడు కుడుతూ ఉంటారు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాయి మీకు పనికొస్తుందా, మీరు తీసుకుంటారా అని అడుగుతారట ఈ దొంగలు. ఆ చెప్పులు కుట్టిన వాడికి తెలియదు కదా అది సాలగ్రామం అని. సరే ఇదేదో రాయి బాగానే ఉంది కదా, నాకు ఉపయోగపడుతుంది, నేను తీసుకుంటాను. ఎంత కావాలి అంటే ఎంతో కొంత ఇవ్వు అంటే సరే 10 రూపాయలు ఇస్తానన్నట్ట 10 రూపాయలకి ఆ సాలగ్రామాన్ని ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనకి వినటానికే చాలా బాధాకరంగా ఉంటుంది. చెప్పులు కుట్టడానికి లేకపోతే ఆ చెప్పుల్ని అరగతీయటానికి అలా దానికోసం రాయిని వాడుతూ ఉండేవాడు. పాపం అతనికి తెలియదు అది సాలగ్రామం, రాయి అనుకుంటూ వాడుతూ ఉండేవాడు. ఎక్కడ శ్రీ మహావిష్ణువు స్వరూపం, ఎక్కడ ఆ చెప్పుల దగ్గర దాన్ని ఉపయోగిస్తున్నారు అంటే నిజంగా వినటానికి మనకి కఠినంగానే అనిపిస్తుంది, కానీ నిజంగా జరిగిన విషయం ఇది. ఇలా కొద్ది రోజులు జరిగిందట. అంటే ఆయన వాడుకుంటున్నాడు దాన్ని, ఒక రాయిగానే ఆయన చూసుకుంటున్నాడు. దొంగలు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇప్పుడు కొన్ని రోజులైన తర్వాత ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. ఏదో చెప్పులు కుట్టించుకోవటానికి వచ్చాడు. వచ్చిన తర్వాత కొద్దిగా సమయం పడుతుందండి, మీరు ఎదురు చూడాలి, వేరే పనులు కూడా ఉన్నాయి కదా, అవి అయిపోయిన తర్వాత చేస్తానన్నాడు ఈయన. సరే నేను ఎక్కడికి వెళ్ళని ఇక్కడే కూర్చుంటానని పక్కకు కూర్చుని ఆయన గీత గోవిందం పాడుకుంటున్నాడు. అప్పట్లో ఇక అందరి నోట్లో అదే కదా, ఎవరికి ఏ పద్యం నచ్చితే అది పాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా గీత గోవిందంలో ఒక పద్యం ఆయనకు వచ్చు, దాన్నే పదే పదే పాడుకుంటున్నట్ట. అయితే చెప్పులు కుట్టినవాడు విన్నాడు. విని చాలా బాగుందండి ఇది వినటానికి, మరి ఏంటిది అంటే ఇది గీత గోవిందం జయదేవుల వారు అందించారు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం ఏదో చెప్పారు. అది ఆయన అంతసేపు కూర్చుని పాడుకుంటున్నారు కాబట్టి చెప్పులు కుట్టిన వాడికి అది కంఠస్థ అయిపోయింది. ఒక రోజంతా ఒక పాట విన్నాం అనుకోండి, ఒక 2 లైన్లు మనకి వెళ్ళిపోతుంది కదా మనసులో, అలా. సరే ఇప్పుడు ఆ చెప్పులు కుట్టేశాడు, ఇచ్చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ చెప్పులు కుట్టిన వాడికి ఆ 2 వాక్యాలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తున్నాయి. అవి వినడానికి బాగున్నాయి, అనడానికి బాగున్నాయి. కాబట్టి ఆయన పని చేసుకుంటూ గీత గోవిందం చెప్పుకుంటున్నట్ట, పని చేసుకుంటూ గీత గోవిందం చెప్పుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇంకొక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆయన చెప్పులు కుట్టించుకుంటున్నాడు. అప్పుడు ఆ రాయి ఏదైతే వాడుతున్నాడో అది చూశాట. ఇప్పుడు ఈయనకి తెలుసు, ఈయన దృష్టి పడింది కాబట్టి ఆగాగు అదేమిటది ఒక్కసారి చూపి అన్నట్ట. తీసి చూస్తే అది సాలగ్రామం. అయ్యో ఎంత పాపం చేస్తున్నావో నీకు తెలుసా, ఇది సాలగ్రామం అయ్యా, శ్రీ మహావిష్ణు స్వరూపం, అంటే ఒక శివలింగం ఎటువంటిదో అలా అనమాట. అన్న వెంటనే భయపడిపోయాట చెప్పులు కుట్టినవాడు. అయ్యో నాకు తెలియదండి, ఇలా కూడా ఉంటుందా, ఇది సాలగ్రామం అంటారు, ఎవరో చాలా రోజుల క్రితం నాకు ఇది ఇచ్చేశారు, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను తీసుకున్నాను, వాళ్ళకి వద్దంటే. అయ్యో ఎంత అపచారం, కాబట్టి ఇక నుంచి వద్దు, ఆ రాయి నాకు ఇచ్చి అన్నట్టు. సరే మహాప్రభు తీసుకోండి అని పాపం భయపడిపోతున్నాడు ఆ చెప్పులు కుట్టినవాడు, ఇన్నాళ్ళు నేనేం పని చేశాను దాంతో అని. ఇప్పుడు ఈ బ్రాహ్మణుడు తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళిపోయి గంగా నదితో దాన్ని శుభ్రపరిచి, ఎందుకంటే ఎంత అపవిత్రమైపోయింది కదా సాలగ్రామం, చెప్పులు రుద్ది. కాబట్టి భగవంతుడా క్షమించు అని చెప్పి గంగాజలం వేసి, గంగాజలం అయితే ఇంకా చాలా పవిత్రమైనది, వేసేసి దానికి ఇంకా శుద్ధి చేయటానికి మనం ఏ రకంగా అయితే పూజలు చేస్తూ ఉంటామో ఆ బ్రాహ్మణుడికి అన్నీ తెలుసు. కాబట్టి శుద్ధి అంటూ శుద్ధి చేసి మొత్తానికి ఆ సాలగ్రామానికి విశేషమైన పూజలు చేసి ఇప్పుడు తన పూజా మందిరంలో చక్కగా అద్భుతమైన స్థానం ఇచ్చి అక్కడ పూజ చేసుకుంటున్నట్ట. ఒక 2 రోజులు గడిచింది. స్వామివారు కల్లోకి వచ్చారు. అంటే శ్రీ మహావిష్ణువైనా జగన్నాథుడైనా కృష్ణుడైనా అందరూ ఒక్కటేగా. స్వామి కల్లోకి వచ్చి నాకు నీ దగ్గర ఉండాలని లేదు, నేను ఆ చెప్పులు కుట్టిన వాడి దగ్గరికి వెళ్ళిపోతానన్నట్ట. అంటే ఈయన ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఇదేమిటిది స్వామి, ఎందుకు నీకు అంటే అక్కడ ఆయన దేనికి నిన్ను ఉపయోగిస్తున్నాడో నీకు తెలుసా, అక్కడికి వెళ్ళిపోతావా, నువ్వు ఇక్కడ ఉండవా, అంటే ఏముంది తేడా, ఎందుకు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు
స్వామి అంటారట, చెప్పులు కుట్టినవాడు గీత గోవిందం పాడుతున్నాడు, ప్రతిరోజు అలవాటు చేసుకుంటున్నాడు. నేను అక్కడే ఉన్నాను కదా, నాకు వినడానికి ఎంత హాయిగా ఉందో. ఎందుకంటే నాకు గీత గోవిందం అంటే అంత ఇష్టం. అంత ఇష్టం కాబట్టి నేను అక్కడే ఉంటాను. ఇక్కడ నువ్వు నాకు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా నాకు ఆ పాటలు వినాలనిపిస్తోంది అన్న వెంటనే ఈ బ్రాహ్మణుడు ఇక బాధపడిపోతూ అంటాడట, స్వామి నీకోసం ఆ గీత గోవిందం ఏదైతే ఉందో నేను నేర్చుకుంటాను. నేను నేర్చుకుని నేను కూడా చెప్తాను. నేను కూడా నీకు ప్రతిరోజు ఒక శ్లోకమైనా చెప్తాను, లేకపోతే కొన్నైనా చెప్తాను. నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళకు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఏమైపోతుందో, అక్కడేం పూజలు జరగవు నీకు అని ప్రాధేయపడతాట. ఆ తర్వాత ఈ గీత గోవిందం ఏమిటి అంటే అందరి దగ్గర అది అందుబాటులో ఉండేది కాదు కదా. ఎవరికైతే విశేషంగా దాని గురించి తెలుసో చదువుకునేవారు. ఈ బ్రాహ్మణుడికి తెలియకపోయినా ఏముంది ఈ గీత గోవిందంలో, భగవంతుడికి ఇది ఇంత ఇష్టం అని ఆ గీత గోవిందం గ్రంథాన్ని ఆయన తీసుకుని అందులో ఉన్న శ్లోకాలు ఆ సాలిగ్రామం ముందు ప్రతిరోజు చదువుతూ ఉండేవాట. ఇలాంటివి వింటున్నప్పుడు ఇవేవి కల్పితం కాదు, ఇవన్నీ జయదేవుల వారి యొక్క జీవిత చరిత్రలో దాగి ఉన్నాయి. అంటే సాధారణంగా ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రలో ఆ భక్తుణ్ణి ఆదుకోవడానికి భగవంతుడు చూపించిన లీలలు, మాయలు, అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా జరిగిందట, అలా జరిగింది. కానీ విశేషంగా ఒక రచన పట్టుకుని ఆ రచన భగవంతుడికి ఎంత ఇష్టం అనేటట్టుగా భగవంతుడు ప్రతి క్షణం ఇలా నిదర్శనాలు చూపిస్తున్నాడంటే ఎంత అద్భుతమైన రచన గీత గోవిందం. అంత ఇష్టంగా స్వామివారు వినేవారు. అంటే సాలగ్రామ రూపంలో ఉన్న, పూరిలో జగన్నాథ స్వామిగా ఉన్న, బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ అని అనుకున్నారు. ఇలా అంతటి ప్రాముఖ్యత కేవలం ఆ భక్తుడికి కాదు, ఆ రచనకు ఇచ్చారు పరమాత్మ. అందుకే గీత గోవిందం చాలా ప్రత్యేకమైనది అని అంటారు. దాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. ఆ గ్రంథం తీసిన తర్వాత ఏముంది ఇందులో, గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ మధ్య ప్రేమ అంతేనా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ భావాన్ని అర్థం చేసుకోగలిగిన భక్తి, ప్రేమ ఉంటే నిజంగా అది ఒక అద్భుతం అని అనుకుంటాం. అలాంటి అద్భుతాన్ని మెచ్చుకుని చాలా ఇష్టంగా వింటూ ఉండేవాడు శ్రీ మహావిష్ణువు విభిన్న రూపాలలో. అది జగన్నాథ స్వామి కావచ్చు, సాలగ్రామ రూపం కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు. ఇంతేనా? కాదు, ఇంకా ఈ గీత గోవిందం చూపించిన అద్భుతాలు చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత ఎపిసోడ్లో. నమస్తే.